దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానంతో మనము నేర్చుకోబోతున్నాం. అయితే రమదాను 8 గంటల ప్రార్థన ఖచ్చితంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు మనం చేస్తున్నాం. ఈ కువైట్ దేశపు రక్షణ కోసము అనేక మంది ఇంకా దేవుణ్ణి ఎరగాలని, ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం దేవుని సన్నిధిలో కనిపెడతాం గాక. ప్రస్తుతము ఈరోజు మన వాగ్దానము, నా అంగీ కోసము చీట్లు వేసిరి, నా అంగీ కోసము చీట్లు వేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. నా అంగీ కోసము చీట్లు వేసిరి. ఇది ఎంత గొప్ప వాగ్దానము అని అంటే 4 సువార్తల్లో కూడా ఈ వాగ్దానము రాయబడి ఉన్నది. పూర్తి వచనము, వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసము చీట్లు వేసి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగాను. ఇందుకు సైనికులు ఇలాగ చేసిరి. ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చదువుకుని లోతైన వాక్యము మనం నేర్చుకుంటే, John chapter 19 verses 24. Let's not tear it. They said to one another. వారు ఒకరితో ఒకరు దాన్ని మనము ఆ విధముగా పాడు చేయొద్దు, చింపేయవద్దు. లెట్స్ డిసైడ్ బై లాట్ హూ విల్ గెట్ ఇట్. మనము చీట్లు వేసి, డైస్ అంటారు, మీలా పాచికలు వేయడం, లేకపోతే చీట్లు ఎవరికి వచ్చినో మనము చూద్దాం. కాబట్టి కానీ వాళ్ళు ఈ విధముగా చేసినప్పటికీ సామెతలు 16:9 చెప్తుంది, మనుష్యుని హృదయ ఆలోచనలు అనేకములు, కానీ వాటి తీర్మానము యెహోవా వశము. చాలా విధాలుగా మనము ప్లాన్లు వేస్తూ ఉంటాం, ఆలోచనలు చేస్తూ ఉంటాం, ప్రణాళికలు వేస్తాము, స్కీములు వేస్తాము, ఇలా చేద్దాం, అలా చేద్దాం, కానీ అవన్నీ కూడా దేవుడు కొట్టివేస్తూ ఉంటాడు. దిస్ హ్యాపెండ్ దట్ ద స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్డ్, దట్ సెడ్. అంటే ఈ విధంగా ఎందుకు జరిగింది? లేఖనము ముందుగా నెరవేరినట్లు చెప్పబడింది. దే డివైడెడ్ మై క్లాత్స్ అమాంగ్ దెమ్ అండ్ క్యాస్ట్ లాట్స్ ఫర్ మై గార్మెంట్స్. అంటే వారు నా వస్త్రములు పంచుకుంటే మాత్రమే కాకుండా నా అంగీ కోసము చీట్లు వేసిరి. సో దిస్ ఈస్ వాట్ ద సోల్జర్స్ డిడ్. వారి యొక్క సైనికులకి తెలియకుండానే వారు ఈ విధముగా చేసి ఉన్నారు. ఈ లేఖనము నెరవేరింది. ఇప్పుడు ఈ వాక్యం నేర్చుకోవడానికి చాలా విధాలుగా నేను ప్రయత్నం చేశాను. మొట్టమొదట ఈ వాక్యము లేఖనము ఎక్కడుంది? కీర్తన 22:18. నా వస్త్రములు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కోసము చీట్లు వేయుచున్నారు. ఇది కీర్తన 22:18లో దావీదు లేఖనము ఎత్తిపెట్టి రాసినట్లు మనం చూస్తున్నాం. దావీదు గారు రాయడానికి గల కారణాలు వీళ్ళు చెప్తూ, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 26వ వచనంలో పేతురు గారు చెప్తూ అంటాడు, ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీద అంటే మెస్సియా అభిషిక్తుడు, భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించింది. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు క్రీస్తునకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణం ముందు నిజముగా కూడు. అంటే కీర్తన 2 ఎత్తిపెట్టి చెప్పుతూ, అంటే అనేకమైన ప్రవచనాలు, లేఖనాలు దేవుడు పరిశుద్ధాత్మతో నింపి దావీదు ద్వారా పలికిన లేఖనాలు మెస్సియా అభిషిక్తుని జీవితంలో, యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగినట్లు వీళ్ళు ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఇవే వాక్యాలు అపోస్తలుల కార్యములు 2:23లో పేతురు గారు చెప్తూ, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును, అంటే లేఖనము భవిష్యత్తులో జరగబోయే సంగతులు ముందుగా బయలుపరచడం. కాబట్టి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. కాబట్టి యేసు క్రీస్తు ఈ విధముగా సిలువ శ్రమలు పొందుతాడు అని పరిశుద్ధాత్ముడు ముందుగా రాయబడినట్లు చూస్తున్నాం. అయితే ఇప్పుడు మిగిలిన 3 సువార్తలు సినాప్టిక్ గాస్పెల్స్ అంటే సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. మత్తయి సువార్త 27:35, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది. సేమ్ టు సేమ్ మార్కు సువార్త 15:24, వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునేది. లూకా సువార్త 23:34, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుము. అప్పుడు వారు ఆయన వస్త్రములు పంచుకుంటూ. కనుక అన్ని లేఖనాలు ఈ లేఖనాన్ని ఈ యొక్క సువార్తలు ఎత్తిపెట్టి రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు?
లేఖన నెరవేర్పు. మొట్టమొదటిది చూస్తే యోహాను సువార్త 13:18 యేసు ప్రభుల వారు ఏమన్నారు? నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై. కాబట్టి లేఖనపుల నెరవేర్పుల కొరకు యేసు ప్రభుల వారు 19:25 మనకందరికీ తెలుసు. ఆయన లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనిచున్నాను అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక చాలా విషయాల్లో మన జీవితంలో ఎంతో ఆతురపడే వాళ్ళంగా, తొందరపడేవారంగా ఉంటాం. కానీ మనం ఎంత తొందరపడినా కూడా దేవుని చిత్తము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నీ పట్ల, నా పట్ల దేవుని ప్రణాళిక అని ఫస్ట్ పార్ట్. అయితే రెండో పార్ట్ నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది. నెంబర్ 1, అసలు ఈ వస్త్రముల కోసం మనము ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు పునరుద్ధానులై వెళ్ళిపోయినప్పుడు ఆ ఖాళీ సమాధిలో ఏ విధంగా ఉంది? నార బట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుట. అంటే ఆయన మహిమ వస్త్రాలు ధరించి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇక వస్త్రాలు అవసరం లేదు. కానీ మరి ఇక్కడ శిలువ మీద వస్త్రాలు అవసరం లేదా? ఆయన పూర్తిగా మానవుడు కదా, కరెక్ట్. ఏ వస్త్రాలు ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే స్వస్థత పొందారో ఆ యొక్క 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆ తరువాత 14, 35, 36 వచనాలు చూస్తే మత్తయి సువార్త అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ పట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెచ్చి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్ము. కానీ ఆ ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. మరి ఇక్కడ రోమా సైనికులు ఎందుకు స్వస్థత పొందటం లేదు? చాలా విషయాల్లో మనము విలువ గ్రహించక, విశ్వాసము అనేది ఇదే వస్త్రము ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ప్రభావం వెళ్ళింది. ఇప్పుడు ఆ వస్త్రంలో ప్రభావం లేదా? ఉంది. అంటే పౌలు చేతి రుమాలు తీసుకెళ్లి వాళ్ళు స్వస్థత వెళ్ళినట్టు చూస్తున్నాం, అభిషేకము అని చెప్తే ఇప్పుడు లోకం ఒప్పుకోదు. కానీ నేను అనుభవంతో నేను ఆ కార్యాలు చేసి నేను చూచి నిజమని చెప్పి నమ్ముతున్నాను, మీకు చెప్తున్నాను. అభిషేకము అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. కానీ ఈ అభిషేకము అనేది మనము అవగాహన చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన చుట్టూ ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అది నీ కోపం అయితే కోపం వెళ్తుంది, శాంతం అయితే శాంతం వెళ్తుంది. అయితే నీవు ప్రేమతో ఉంటే ప్రేమ ఎదుటివాడికి వెళ్ళి తాకుతుంది, భయం అయితే భయం తాకుతుంది. కనుక నీ చుట్టూ ఉన్న క్యారియర్ ఫీల్డ్ ఏదైతే నువ్వు క్యారీ చేస్తావో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని బట్టి ఆ ప్రభావం వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత కాంటెంట్ లో వారు వస్త్రములు పంచుకుంటున్నప్పటికీ యేసు ప్రభుల వారు చెప్పిన వాక్యాలు ఏంటంటే, ఎవడైనను నీ యొద్ద నుండి ఏమైనా తీసుకోవాలని అనుకుని ఎడల మిగిలి ఉన్నది కూడా ఇచ్చి. కనుక ఆయన రిక్తుడై, కనుక సమస్తము కూడా ఈ లోకము నిన్ను నన్ను దోచుకుంటుంది, పంచుకుంటుంది. ఆ వస్త్రములు కావచ్చు, విలువైనవి కావచ్చు, ఈ లోకము ఎప్పుడూ కూడా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. పుచ్చుకున్నట కంటే ఇచ్చుడు ధన్యమతే యేసు ప్రభుల వారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అసలు ఈ వస్త్రము అంటే నిజం చెప్పాలంటే సృష్టి యావత్తు నగ్నంగా ఉంది. కేవలము ఒక మనిషి మాత్రమే వస్త్రము ధరించుకొనిచున్నాడు. అంటే ఈ వస్త్రము ఇంకొకలా చెప్పాలి అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు సిగ్గు ఎరగక యుండిరి, వారు దిగంబరుల యుండిరి, పాపము చేసిన మరుక్షణము వారికి సిగ్గు అనేది తెలిసింది. అంటే పాపము లేనంత కాలము వారు మహిమ వస్త్రాలు, వారి మనస్సు దెర్ ఇస్ నో మోర్ మైండ్. చాలా సార్లు మన మనస్సు ఆడే గేమును బట్టి మనకి ఇష్టము నష్టము అని చెప్తూ ఉంటాం. ఏమీ లేదు, అది కేవలం నీ మైండ్ మాత్రమే. కనుక ఆ రోజున వారు ఆ యొక్క ఎప్పుడైతే అంజూరపు ఆకులు కట్టుకున్నారో లేకపోతే కుట్టుకున్నారో, స్టిచ్చింగ్ అని ఉంటుంది, టైలరింగ్ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత దేవుడు చర్మపు వస్త్రములు వారికి తొడిగించినట్లు చూస్తున్నాం. ఈ వస్త్రముల కొరకు నేను స్టడీ చేసినప్పుడు ఉన్ని నార కలిపిన వస్త్రాలు వేసుకోకూడదు అని ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ మనకి తెలియటం లేదు, అన్ని మిక్స్డ్ వేసేస్తున్నాం. పాలియస్టరు, టెలికాటను, కాటను, సిల్క్. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ పాలియస్టరు లేకపోతే ఈ ఉన్ని అనేది, ఉన్ని వూల్ దేని నుంచి వస్తుంది? జంతువు నుంచి. మరి నార దేని నుంచి వస్తుంది? ఈ యొక్క ఎప్పుడైతే ఆ పీచు
దాని నుంచి నార వస్తుంది కనుక నార బట్టలు, ఆ పట్టు బట్టలు, ఇలాగా అనేక విధములుగా మెటీరియల్ బట్టి తయారవుతాయి. కానీ ఇక్కడ మెటీరియల్ కాదు, ఈ లోకమే మెటీరియల్ తో నింపబడింది కనుక మెటీరియల్ ని తీసుకుంటుంది, మనిషిని విడిచిపెడుతూ ఉంటుంది. కనుక ఆ రోజున వస్త్రములు అనేది ఆ పక్కన పెడితే వస్త్రహీనుడిగా చేయడము అనేది చూసినప్పుడు నిందకు గురి చేయడము, అవహేళనకి గురి చేయడము, అవమానములకు గురి చేయడము. ఉదాహరణకి మనం చూసినప్పుడు కీర్తన 22 ఏమని చెప్పుటకు కీర్తనాకారుడు మనకి ప్రయత్నం చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు ఇక్కడ శిలువ శ్రమల వలె ఏ విధముగా వారు చేసి ఉన్నారు అనేది మనం చూడగలుగుతున్నాం. 22వ అధ్యాయము కీర్తన 11 నుంచి, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు లేడు, చుట్టూ ఎవరు ఉన్నారంట? వృషభములు అనేకులు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు అని చెప్పుతూ చీల్చుచు గర్జించునుండు సింహము వలె నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా అంతరంగము కరిగిపోవచ్చున్నది అని చెప్పుతూ తన వేదన కుక్కలు నన్ను చుట్టూ. అంటే కుక్కలు ఏ విధంగా పిక్కు తింటాయో ఈ లోకంలో అనేక విషయాల్లో ఈ కుక్కల కోసం రాయబడినట్టు చూస్తున్నాం. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు కనుక నా చేతులు పాదములు పొడిచి ఉన్నారు, నా ఎముకలు నేను లెక్కించి చూడగలను, నా వస్త్రములు పంచుకొనిచున్నారు, యెహోవా నాకు దూరంగా ఉండకు. ఖడ్గము నుండి, కుక్కల బలము నుండి, సింహపు నోట నుండి, గురుపోతల కొమ్మల నుండి నన్ను రక్షించు అని చెప్పి కేకలు వేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఆయన దరిద్రుడు నీ కోసం నా కోసం ఆయన వస్త్రహీనుడు నీ కోసం నా కోసం ఆయన. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు వస్త్రహీనుడిగా వచ్చినాడో పట్టు వస్త్రములు తీసుకురండి, బంగారు ఉంగరం పెడగండి, అదే విధంగా పాదరక్షలు, అంటే దేవుడు నీకు నాకు ఇచ్చేటట్లుగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఒక లా పాయింట్ మనం లాగితే, ఎందుకయ్యా నీ వస్త్రములు కూడా తీసేసుకున్నారని పిచ్చి ఎక్కినట్లు ప్రార్థన చేస్తే ఒకటే ఆన్సర్ ఏంటో తెలుసా? 3 ఫోన్లు వచ్చినాయి, అయ్యా అన్యాయం అయిపోయాము అని చెప్పారు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి అన్యాయము కూడా ఆయన అనుభవపూర్వకంగా వచ్చాడు కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన ప్రతి లేఖనాలు కూడా మన జీవితంలో నెరవేరుటకు, అంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక అంత గొప్ప సేవకుడు మనకి ఉన్నప్పటికీ ఆయన్ని ఈ విధముగా చేశారే. ఎందుకండి? మనుషులకి వస్తువులే కావాలి, మనుషులకి నీ దగ్గర నుంచి ఏది లాభం దొరుకుతుందా అనే చూస్తారు, వారు పంచుకొని వెళ్ళిపోతారు. ఏ రోజునైతే ఈ లోకం ఎప్పుడు ఈ లోకాన్ని ఒక్కసారి ఆయన్ని ఈ రోమా సైనికులు గుర్తించగలిగితే కథ వేరే విధంగా ఉండేది. ఈ రోజున నీ జీవితం నా జీవితం విలువైనది అని చెప్పి, విలువ అనేది ఈ లోక వస్తువులను బట్టి కాదు, విలువైన దేహము అక్కడ ఉంది. ఆ దేహానికి ఇంకా సిగ్గెందుకండి? ఆ దేహానికి ఇంకా ఏదైనా ఎందుకండి? ఏ రోజున అయితే నీవు నేను అన్నీ బాగున్నప్పుడే ఒక్కసారి కుమిలి కుమిలి హృదయం పగిలి ఏడ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ యొక్క లోకము విలువ. ఈ రోజున ఆ లోకం కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఆఖరికి తన వస్త్రాలు సైతం ఇచ్చివేసి ఉన్నాడు. నింద, అవమానము, హేళన, దూషణ, పరిహాసము, లేకపోతే ఇంకా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఆ మనోభావాల నుంచి నిన్ను నన్ను చాలా మంది చెప్తారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ద్వితీయోపదేశకాండము, అదేవిధంగా నిర్గమకాండము ఏంటంటే వస్త్రహీనుడిగా ఎవరిని చేయదు. ఇంకా స్టడీ చేసినప్పుడు నోవహు కాలంలో 9వ అధ్యాయము ఆదికాండంలో ఎప్పుడైతే 21 నుంచి 28 వరకు మనం చూసినప్పుడు కనాను తన తండ్రి వస్త్రము లేకుండా పడి ఉండుట చూచి ఆ యొక్క తన మిగిలిన సోదరులకి చెప్తాడు, హాము చెప్తాడు. అయితే హాము కుమారుడు కనాను శపించబడునుగాక అంటాడు. అంటే ఒక్క మాట చెప్పినందుకు వస్త్రములు లేకుండా ఉన్నాడు అని. ఈ రోజున మన జీవితంలో ఎన్నో కబుర్లు చెప్తున్న మనము ఒక్కసారి నేను వాక్యమే నీకు చెప్తున్నాను, జాగ్రత్త సుమా. దేవుని చిత్తంలో ఒక చిన్న నోటి మాటకి కనాను దేశం వాళ్ళు నష్టపోయి నేటి వరకు కూడా వాళ్ళు దాస్యత్వంలో ఉన్నాడు. ఆ రోజున నోవహు ఎందుకు శపించాడా అనుకున్నాను, కానీ ఆ సంగతులన్నీ కూడా లేఖనాల ప్రకారం ఉంది. ఈరోజు నీ జీవితం నా జీవితం మనది కాదు, లేఖనానుసారంగా
క్రీస్తు యేసు ప్రభు వారు అనగా సువార్త అంటే ఏంటంటే లేఖనానుసారంగా ఆయన మనిషి కుమారుడిగా, లేకపోతే స్త్రీ సంతానంగా కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేల్ కనుక లేఖనానుసారంగా ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి లేఖనానుసారంగా 3వ దినమున పునరుద్ధానుడు ఆయన. ఇది వాక్యము. కనుక ఇంత గొప్ప వాక్యము మీరు అనేక మందికి పంపించండి. అక్కడ లైక్ కొట్టే బటన్ ఉంటుంది, కొట్టండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విధమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి జీవం నిచ్చేదిగా, అనేక మంది నీ వైపు తిరిగేటట్టుగా యేసు నామమున క్షేమని మా వస్త్రములు సైతము ఈ లోకం పంచుకునేదిగా ఉంది. కనుక బంధాలు ఎన్ని పెంచుకున్నాం అనేది కాదు, పెంచుకోవాల్సిన దినములు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదురు వెళ్ళి నిలబడగలిగే గుణం మాలో దయచేయమని యేసు శ్రేష్టమైన నామమున పరిస్థితులను మీ చేతులకు అప్పచెప్పుతూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.